కొంతమంది చూడండి, రోగం రాగానే కృంగిపోతారు. అస్సలు కృంగిపోకూడదు. కృంగిపోతే రోగానికి బలం. శ్రమదినమున కృంగినవాడు చేతగాని పడిపోతుంది. నిజమది. నువ్వు ఎప్పుడైతే నీకు ఏ రోగమైనా, చివరికి జ్వరం అయినా సరే, నువ్వు కృంగిపోవడం మొదలెట్టావు అనుకో, దాని శక్తి పెరిగిపోద్ది. అర్థమైందా? ఇది పచ్చి నిజం. కావాలంటే వెళ్ళి డాక్టర్ని అడగండి. నువ్వు ఎప్పుడైతే కృంగిపోవడం మొదలు పెడతావో రోగం యొక్క తీవ్రత, రోగం యొక్క శక్తి పెరిగిపోద్ది. అందుకే అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును అన్నాడు యేసుప్రభు. ఎన్నిసార్లు అన్నాడో ఆ మాట. నాకు అనిపిస్తుంది యేసుప్రభు వారిని చూసినప్పుడు ఆయన పాదాలకు దండం పెట్టాలని. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆయనలో చాలా శక్తి ఉంది. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. ఆయన శక్తిని విడుదల చేస్తున్నారు, వాళ్ళు సంపూర్ణంగా ఆ రోగం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడుదల పొందుతున్నారు. కానీ ఎక్కడా కూడా నా వల్ల నువ్వు స్వస్థత పొందావని అండ ఆయన. మరి ఏమన్నారు ఆయన? నీ విశ్వాసము నిన్ను స్వస్థ. అసలు ఆ మాటకే ఎంత ఆనందం వస్తుందంటే, నాలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా స్వస్థత దాని అంతటా పరుగులెత్తుకుంటూ వస్తుంది. ఇది నిజం.